టీఆర్ఎస్ తీరుపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు. 10 ఏళ్లుగా రేషన్ కార్డులు కూడా ఇవ్వలేని గత ప్రభుత్వం గ్రామ సభలకు అడ్డు తగులుతోందని ఆరోపించారు. తెలంగాణను అభివృద్ధి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. అందులో భాగంగానే దావోస్ సదస్సు ద్వారా సుమారు 1,00,000 కోట్ల పెట్టుబడులు తీసుకువస్తున్నామని అన్నారు. ఇప్పటికే 55,000 కోట్లు ఎంఓయూలు జరిగాయని మంత్రి తుమ్మల తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో భాగంగానే ముఖ్యమంత్రి గారు పరిశ్రమల మంత్రి ఈ రోజు దావోస్ లో ఉన్నారు. సుమారు 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టేటటువంటి పథకాలని ఈ రాష్ట్రానికి తీసుకురాబోతున్నారు. నిన్న ఒక్క రోజునే 55,000 కోట్లు ఎంఓయు సంతకాలు పెట్టారు అని అంటే తెలంగాణ ప్రభుత్వం మీద ప్రపంచ దేశాల్లో ఉన్న పెట్టుబడిదారులకు ఎంత నమ్మకం ఉందో మీరు అర్థం చేసుకోవాలి. ఈ రోజు రేపు రైతు దీక్షలో వాళ్ళు తలపెట్టే దీక్షలో మీరు అడగాల్సినటువంటి అవసరం ఉంది. అయ్యా, మీ జీవితకాలం 10 సంవత్సరాల్లో మీరు చేసినటువంటి రుణమాఫీ ఏంటి, మీరు ఇచ్చినటువంటి రైతు భరోసా ఏంటి? గత 5 సంవత్సరాల్లో రైతు భరోసా ఇవ్వకుండా మా రింగ్ రోడ్డు బంగారం గుడ్డు పెట్టేటటువంటి బాతును అమ్ముకొని సగం ఇచ్చి సగం వెళ్ళిపోతే అది కూడా మేము భరాస్తే దానికోసం మీరు దీక్ష చేస్తున్నారా? ఈ రకమైనటువంటి సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన కార్యక్రమాల్ని వాళ్ళతోటి నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. రేపు దీక్షకు వచ్చేటటువంటి పెద్దలను అడగాల్సినటువంటి అవసరం ఉంది.